ఎస్ మొన్నటికి మొన్న మిచో తుఫాను మిగిల్చినటువంటి భారీ బీభత్సం నుంచి కోలుకున్నటువంటి చెన్నై, తమిళనాడు పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఏదైతే పరిసర తీరంలో ఉండేటువంటి బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడన ద్రోణితో మరో 2 రోజుల పాటు ఇవాళ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా ఐఎండీ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే చెన్నై నగరంతో పాటు అదేవిధంగా నాగపట్నం, కడలూరు, పుదుచ్చేరి ఇంకా తిరువణామలై వంటి ప్రాంతాలతో పూర్తి స్థాయిలో భారీ వర్షంతో నిండి పూర్తి స్థాయిలో రోడ్లందరూ కూడా జలమయం సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా చెన్నై నగరానికి సంబంధించి అన్నాసలై, అదేవిధంగా టీ నగర్, ఇటు కోయంబేడు ప్రాంతం అంతా కూడా జలమయంతో నిండిపోయినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ జామ్తో చెన్నై నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే సందర్శకులకి ఇబ్బంది కలిగించేటువంటి ప్రమాదకర సిచ్యువేషన్స్ ఉండటంతో బీచ్లకు కూడా ఎవరిని అనుమతించట్లేదు ప్రభుత్వం. ఇప్పటికే 4 జిల్లాలు ఏదైతే నాగపట్నం, అదేవిధంగా కడలూరు, ఇటు కాంచీపురం, పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఈ ఏరియాల్లో పూర్తి స్థాయిలో విద్యా సంస్థలన్నింటినీ కూడా సెలవులు ప్రకటించింది అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం. అయితే ఇప్పటికే నష్టాన్ని అంచనా వేసినటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులను అందరినీ కూడా అలర్ట్ చేసింది. ఎక్కడికి లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పి ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు జారీ చేసినటువంటి ఆదేశాల అనుసారము ప్రభుత్వ రంగ సంస్థ ముందుకి కదిలిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో చెన్నై నగరమే కాకుండా మనం చెప్పుకున్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం, ఎడతెరిపి లేనటువంటి వర్షం అయితే మాత్రం కురుస్తూనే ఉందని చెప్పొచ్చు. ఈ వర్షపాతం పూర్తిగా ఇటు ఆంధ్ర ఏదైతే బార్డర్ ప్రాంతాల్లో కూడా ప్రవేశించిందని కూడా చెబుతూ ప్రస్తుతం ఇటు చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ కూడా కొద్దిగా వర్షపాతం నమోదైంది ఉదయం నుంచి కూడా. చిత్తూరు జిల్లా చూసుకుంటే ఇటు తిరుపతి, అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయం ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉదయం నుండి కూడా వర్షపాతం నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా మొన్నటి తుఫాను మిగిల్చినటువంటి భారీ నష్టాన్ని నుంచి ఇటు తమిళనాడు రాష్ట్రం కోలుకునేటువంటి నేపథ్యంలోనే తిరిగి ఈ అల్పపీడన దోరి ప్రభావం తీవ్ర స్థాయిలో మారి తిరిగి తుఫానుగా రూపాంతరం చెందితే కనుక మరో బీభత్సం సృష్టించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా భారీ వర్షాలతోనే ఈ అల్పపీడన ద్రోణి ఉండబోతుందని చెప్పి ఐఎండీ అంచనా వేసినప్పటికీ 2 రోజుల అనంతరం తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వగలమని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఎలాంటి కార్యక్రమాలు లేనటువంటి ప్రజలు ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్పి కూడా ప్రభుత్వం అయితే మాత్రం పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్, రిపోర్టింగ్ ఫర్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.